హాయ్ అండి. ఇది సండే రోజు మార్నింగ్ వండిన వంట అనమాట. బచ్చల కూర పెసరపప్పు అనమాట. దీన్ని మామూలుగా కందిపప్పుతో పలుచగా కాకుండా ఈ రకంగా వండుదామని ప్రిపేర్ అయిపోయాను. దీనికోసం పొడి పొడిగా ఉంటుందన్నమాట ఈ పప్పు అనేది. దానికోసం పెసరపప్పుని శుభ్రంగా కడిగేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత బచ్చల కూరని సన్నగా తరిగి పక్కకు పెట్టుకుని మూకుల్లో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి బాగా వేగిన తర్వాత బచ్చల కూర కూడా వేసి 2 నిమిషాలు వేయించుకుని తర్వాత నానబెట్టిన పెసరపప్పును కూడా అందులో వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసేసి ఒకసారి చెక్ చేసుకుని పప్పు ఉడికిందో లేదో అని మంటని కొద్దిగా పెంచుకుని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఇలా కుక్ చేసుకున్నట్లయితే ఈ రకంగా తయారవుతుంది. దీన్ని పప్పు కూర లేదా పొడి పప్పు అంటారనమాట.